కలుగునుగాక. అందరూ చేతులెత్తి ఆమేనంటారా? ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. యేసయ్యా నాతో మాట్లాడయ్యా, నన్ను బలపరచు తండ్రి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వాక్యాలు చదవగా విందాం. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసు క్రీస్తు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని చేస్తున్నాడు. నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని ఇస్తాను. దేశం ఏదైనా, భాష ఏదైనా, కులము ఏదైనా, మతం ఏదైనా, చిన్నవారైనా పెద్దవారైనా, గుడిసెలో ఉన్న మిద్దెలో ఉన్న, చౌరస్తాలో చక్కర్లు కొడుతూ అడుక్కునేవాడైనా, బికారి అయినా, అధిష్టానంలో చక్రం తిప్పే అధికారి అయినా, ప్రతి వారికి కావలసిన కనీస అక్కర నెమ్మది. నేడు ప్రపంచానికి కావలసిన సందేశం శాంతి సందేశం. కంటి నిండా నిద్ర లేకపోయినా పర్వాలేదు, ఒంటి నిండా నగలు లేకపోయినా పర్వాలేదు, పంటికి రుచికరమైన ఆహారం తగలకపోయినా పర్వాలేదు, ఇంటి నిండా వస్తువులు లేకపోయినా పర్వాలేదు, జేబు నిండా డబ్బు లేకపోయినా పర్వాలేదు, తిరగటానికి కార్లు లేకపోయినా పర్వాలేదు, పెద్ద కుర్చీ లేకపోయినా పర్వాలేదు, తినే ఒక్క ముద్ద నెమ్మదిగా మనశ్శాంతిగా తినగలిగిన కృప ఉంటే అదే మనకు 10,000. అందరు చప్పట్లతో దేవుని గణపరుస్తారు. ఈ సమాధానం ఎవరిస్తారు? డబ్బు ఇవ్వలేదు, కారణం డబ్బు అశాశ్వతం. లోకం ఇవ్వలేదు, కారణం లోకం అశాశ్వతం. అందం ఇవ్వలేదు, కారణం అందం అశాశ్వతం. బలము, బలగాలు సమాధానం ఇవ్వవు, కారణం అవి కూడా అశాశ్వతమే. ఏవి స్థిరం కాదు. మీ బంధువులు, మీరు పెంచుకున్న ఆస్తులు, మీరు దోచుకున్న ఖజానా, ఇవేవి మనిషికి నెమ్మది ఇవ్వదా. ఎంత సంపాదించినా ఒకరోజు ఖాళీ. ఈ లోకంలో ఏ బంధం శాశ్వతం కాదు. అది ప్రేమ బంధమైనా, ప్రేయసి బంధమైనా, అది కన్న బంధమైనా, పేగు బంధమైనా, చివరికి 3 ముళ్ళ బంధమైనా అన్ని తెగిపోతాయి. ఎవరు నీతో ఉండరు, ఎవరు నీతో కడ వరకు రారు. మేడలైనా, మెద్దలైనా, వాహనాలైనా, వస్తువులైనా అన్నీ ఆగిపోతాయి. చివరికి నీ కండ బలం, గుండె బలం, ఆస్తి బలం అన్నీ తరిగిపోతాయి. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. వట్టి చేతులతో వచ్చాం, వట్టి చేతులతో వెళ్ళిపోతాం. ఈ లోకంలో జీవిస్తున్న మనకి శాశ్వతమైన బంధం ఏదైనా ఉంది అంటే అది ఒక్క యేసు బంధం మాత్రమే. అందరూ ఆమేనంటారా? ఆ బంధాన్ని కాపాడుకోగలిగితే నీ బ్రతుకులో సమాధానాన్ని నా ప్రభు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా,
ఈ సమాధానం లేక, నెమ్మది లేక కోట్ల మంది బజార్లో పడుతున్నారు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. సెలబ్రిటీస్ సహితం ప్రాణాన్ని ముగించుకుంటున్నారు. అందం లేక కాదు, డబ్బు లేక కాదు, ఫ్యాన్ ఫాలోయింగ్ లేక కాదు, నెమ్మది లేక. కోట్ల రూపాయల ఆస్తిని గడించి మేడలు మిద్దెలు కట్టుకున్న వారు సహితం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, నెమ్మది లేక. నీకు ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, పేరు ప్రఖ్యాతి లేకపోవచ్చు, గుండెల్లో నిండా సమాధానం ఉండగలిగితే నువ్వు గుడిసెలో ఉన్నా అది నీకు రాజభవనంగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి సమాధానం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో 2 రకాల కాడిని గూర్చి రాస్తుంది. 2 types of yoke. ప్రయాసముతో మోయు బరువైన కాడి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహిస్తున్న సులువైన కాడి. 1 భారమైంది, 2 సులువైంది. 1 దేవునిది, 2 సాతానిది. 1 కృంగతీస్తుంది, 1 తేల చేస్తుంది. 1 లోక సంబంధిగా మారుస్తుంది, 1 నేను ఆత్మీయునిగా తీర్చిదిద్దుతుంది. 1 శరీర సంబంధిగా పరిపక్వంలోకి నడిపిస్తుంది, 1 ఆత్మీయంగా దేవుని వలె నిన్ను మార్చగలిగిన దేవుని కాడి. చప్పట్లు కొడదామా ఒకసారి గట్టిగా. ప్రియులారా, ఈరోజున ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నతో మీ ముందుకు వచ్చాను. కొన్ని నిమిషాలు నేను మాట్లాడతాను, నా మాటలు జాగ్రత్తగా వినండి. ప్రయాసంతో కాడి మోస్తున్న ప్రజలు, రకరకాల ప్రజలు, నెమ్మది కొరకు, ఆస్తి కొరకు, రకరకాల పేరు ప్రఖ్యాతుల కొరకు ఎన్నో విధాలుగా ప్రయాసపడుతున్నారు. ఫలితం శూన్యం. రాజకీయ పరకంగా ఎన్నో కుర్చీలు మారుతున్నాయి. ఎలక్షన్ టైంలో మేము సమాధానం ఇస్తామని చాటించే నాయకులు ఎందరో, ఫలితం శూన్యం. 2 కాడిలు, 1 దేవుని కాడి, 1 సాతాను కాడి. 1 బరువుగా ఉంది, 1 తేలికగా ఉంది. ప్రపంచం 2 భాగాలు. దేవుని కాడి మోసేవారు ఒకవైపు, సాతాను కాడి మోసేవారు మరోవైపు. కొందరు కట్టే ప్రయత్నంలో, కొందరు కొట్టే ప్రయత్నంలో, కొందరు సమాజాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో, కొందరు సమాజాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నంలో, కొందరు బాగు చేయటానికి, కొందరు చెడగొట్టడానికి. ఒకడు రాకెట్ని పుట్టిస్తాడు, మరొకడు రాకెట్ లాంచర్ని పుట్టిస్తాడు. ఒకడు డైనమోను పుట్టిస్తాడు, మరొకడు డైనమైట్ని పుట్టిస్తాడు. ఒకడు ఆటోమిక్ ఎనర్జీని పుట్టిస్తాడు, మరొకడు ఆటం బాంబును పుట్టిస్తాడు. ఒకడు సాఫ్ట్వేర్ కనుగొంటాడు, ఒకడు వైరస్ని పుట్టిస్తాడు. ఒకడు ఒక రోగానికి మందును పుట్టిస్తాడు, మరొకడు ఏకంగా ఒక రోగాన్ని పుట్టిస్తాడు. కొందరు బ్రతికిస్తే, కొందరు చంపే ఉన్మాదుల. ప్రపంచంలో నేడు జరుగుతున్న నేరాలు, ఘోరాల వెనుక ప్రభావం ఏమిటి? మానభంగం, రక్తపాతం, నక్సలిజం, అల్ఫాయిజం, ఉల్ఫాయిజం, రకరకాల దౌర్జన్యానికి కారణం ఏమిటి? రక్తం నెత్తురు ఏరులా పారటానికి కారణం ఏంటి? దయా దాక్షిణ్యం లేకుండా, మానవత్వం లేకుండా విరుచుకపడుతున్న ఉన్మాదులకి వారి వెనుక ప్రభావమైన శక్తి ఏమిటి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు ఎంతో ప్రయాసపడి కష్టపడి సంపాదించిన ధనాన్ని దర్జాగా ఒకడు వచ్చి దొంగిలించు ఎత్తుకుపోతున్నాడే, ఉల్లిపాయ కోసినట్లుగా మనిషిని కోస్తున్నాడే, వాడు మనిషి కాదా? వానికి మానవత్వం లేదా? వాడెందుకు రాక్షసిగా మారాడు?
దీని వెనుక కారణం ఏమిటి? రక్షక భటులు రాక్షసులుగా మారటానికి కారణం ఏంటి? న్యాయవాదులు సైతం అమ్ముడు పోవటానికి కారణం ఏమిటి? సమాజంలో మానవత్వం మంట కలిపి దేశంలో ఎక్కడ నెమ్మది, సమాధానం, న్యాయం లేకుండా విచ్చలవిడిగా సత్యం సారాకుట్లో సరిసోక్తులు ఆడుతుంటే న్యాయం వెళ్ళి నడి రోడ్లో నాట్యం ఆడటానికి ఒకటే కారణం, ప్రపంచంలో దుష్ట ప్రభావం ప్రబలుతుంది. సాతాను కాడి విస్తరిస్తుంది. ప్రతి మానవుని పట్ల ఆ కాడి చాలా భారంగా వంచేస్తుంది. ఈ రోజున కొద్ది మంది ఇక్కడ ఉన్నారు. ఈ కొద్ది మందిని నేను ప్రశ్నిస్తున్నాను, దేవుని కాడి మోసేవారా, సాతాను కాడి మోసేవారా? దేవుని కాడి మోస్తే వారు ఎలా ఉంటారు? సాతాను కాడి మోసేవారు ఎలా ఉంటారు? తేలికగా చెప్పేస్తారు, మేమంతా దేవుని కాడి మోస్తున్నాం. చెట్టు మంచిదా చెడ్డదా దాని ఫలం చెప్తుంది. నువ్వు దేవుని కాడి మోస్తున్నావా, సాతాను కాడి మోస్తున్నావా? నీ మాట, నీ పద్ధతి తెలియజేస్తుంది. దేవుని కాడి మోసేవారిని ఎలా గుర్తిస్తారు? సాతాను కాడిని మోసేవారిని ఎలా గుర్తిస్తారు? ఈరోజు నేను తేటగా మీకు చూపిస్తాను. ప్రభు మన కనులు తెరుచును గాక. ప్రభు మన హృదయాలతో మాట్లాడును గాక. ఈ రాత్రి ఒక నూతన కార్యం ప్రభు మన జీవితంలో చేయును గాక. ఆమేన్. సాధారణంగా ఒక యజమాని పశువు మీద కాడి మోయటానికి కారణం ఏంటో తెలుసా? తనకొచ్చిన వ్యాపార లాభం, పంట లాభం, చేని లాభం, తోట లాభం అవన్నీ బండిలో వేసుకొని వ్యాపారం చేసి దాని లాభం సంపాదించి సంతోషిస్తాడు. ఒక యజమాని తన పశువు మీద కాడి మోపాడు అంటే అది బరువులు మోస్తుంది. యజమాని బరువును మోస్తుంది. యజమాని బరువును మోసి యజమానికి లాభం కలగజేస్తుంది. ఆ లాభం వల్ల యజమాని సంతోషిస్తాడు. నీ యజమాని దేవుడైతే, నువ్వు దేవుని కాడి మోసే వ్యక్తివైతే నిన్ను బట్టి నా దేవుడు సంతోషించగలగాలి. ఆమేనని చెప్తారా? నువ్వు దేవునికి లాభకరంగా ఉండాలి. యు మస్ట్ బి అన్ ప్రాఫిటబుల్ అంటు గాడ్. నిన్ను బట్టి సంఘానికి నష్టం కలగకూడదు. నిన్ను బట్టి సేవకులకి నష్టం కలగకూడదా? నిన్ను బట్టి సేవకి నష్టం కలగకూడదా? నిన్ను బట్టి దేవుని నామంలోకి అవమానం కలగకూడదా? నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నా దేవుడు పరవశించాలి, సంతోషించాలి, ఆనందించాలి. ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతడే, ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందించగలుగుతున్నాను. అందరూ ఆమేన్ అంటారా? ఆమేన్. ఆ సాక్ష్యం సంపాదించడానికి ప్రయాసపడండి. మనుషుల దృష్టిలో నీతిమంతులుగా అగుపరుచుకోవడం కాదు ముఖ్యం. లోకపరంగా పేర్లు, డిగ్రీలు సాధించడం ముఖ్యం కాదు. అవి ఉంటాయి, పోతాయి. కానీ నువ్వు దేవుని దృష్టిలో ఆయనకు సంతోషకరంగా ఉండగలిగితే ఇక్కడ నువ్వు ప్రజలకి లాభకరంగా ఉంటావు. రేపు అదే అనుభవం, అదే జీవితం నేను పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఎందరో దేవుని బిడ్డలు దేవునికి లాభంగా, సంతోషంగా ఉన్నారు. ఒక్క డానియల్ గురించి చెప్పనా? డానియల్ అతని లైఫ్ స్టైల్ని బట్టి దేవుడు లైఫ్ క్యారెక్టర్లో ముద్ర వేశాడు. ముమ్మారు బహుప్రియుడు అని సాక్ష్యం పొందాడు. ప్రియుడు కాదండి, బహుప్రియుడు. దేవుడు ఒకే వ్యక్తిని 3 సార్లు
అదే వ్యక్తితో ఇతడు నాకు బహుప్రియుడు అని సాక్ష్యం చెప్పాడు. కోట్ల రూపాయల ఆస్తి కంటే గొప్ప కాదా? వెండి బంగారాల కంటే మంచి పేరు ముఖ్యం కాదా? సంపాదిస్తాం. డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు, మంచి పేరు సంపాదించడానికి ప్రయాసపడండి. దేవుని దృష్టిలో నీతిమంతులుగా ముద్ర వేయబడతాం. ఇశ్రాయేలీలు అనేకులట దేవునికి ఇష్టలుగా లేనందువలన కానాను చేరక అరణ్యంలో రాలిపోయారు. ఆకు రాలినట్లుగా, పువ్వు వాడినట్లుగా కానాను చేరక, గమ్యస్థానం చేరక అరణ్యంలో రాలిపోయారు. దీనికి కారణం వారు దేవునికి ప్రియులుగా లేరా. దేవునికి ప్రియులుగా ఉన్న భక్తులను దేవుడు కొనిపోబడ్డాడు. బైబిల్లో హానోక్ అతడు దేవునికి ఇష్టడుగా ఉన్నందువలన అతడు కొనిపోబడెను అని రాస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెప్దామా గట్టిగా. నువ్వు దేవునికి ఇష్టలుగా బ్రతకగలిగితే రేపు పరలోకం నీ కొరకు తలుపులు తెరుస్తాయి. నా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీకు ప్రత్యేక ఆహ్వానం కలుగుతాయి. దీని కొరకు మీరు ప్రయాసపడండి. దేవుని కాడి మోసేవారు దేవుని సంతోషపరుస్తారు. మరో ప్రాముఖ్యమైన విషయం చెప్పనా? ఎప్పుడైతే పశువు మీద కాడి మోపబడిందో పశువు వెంటనే తన ఇష్టాన్ని మానుకుంటుంది, తన అభిప్రాయం మానుకుంటుంది, తన దృష్టి మానుకుంటుంది. తోలువాని కేక తప్ప తన ఇష్టం నెరవేర్చుకోవటానికి ఏమాత్రం సంశయించక తన మీద ఉన్న యజమాని తోలువాని కేక వింటూ ఏ బాటలో యజమాని నడిపిస్తాడో అదే బాటలో ఆ పశువు నడుస్తుంది. చేతులెత్తి ఆమెనండి గట్టిగా. ఎంత గొప్ప పాఠం అండి ఇది. వాట్ ఎ గ్రేట్ లెసన్. దేవుని కాడి మోస్తున్నాను అంటున్నారా? మీ మీద దేవుని కాడి ఉన్నందుకు రుజువు ఏమిటి అని అడుగుతారా? దేవుడు నిన్ను నడిపిస్తే ఆ బాటలో నేను నడవగలిగిన స్థాయి నీ ఆత్మీయతలు ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎలా పడితే అలా కాదు. నీ ఇష్టం కాదు, నీ సంతోషం కాదు, నీ సుఖం కాదు, నీ భవిష్యత్తు కాదు, నీ పేరు కాదు, నీ ప్రత్యేకత కాదు. అంత ఆయన చిత్తం నెరవేర్చబడాలి. దీనికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలి. భక్తులు అన్నారు, ఆజ్ఞల మార్గంలో నేను పరిగెత్తుచున్నాను. ఆజ్ఞల మార్గం. ఒకసారి ఆలోచిస్తావా? నువ్వు నిలబడిన స్థలం దేవుని వాక్యం అంగీకరిస్తుందా? నువ్వు నడిచే బాట దేవుని వాక్యం అంగీకరిస్తుందా? ఫోన్లో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఆ సంభాషణ దేవుడు అంగీకరించాడా? ఒక 2 గంటలు నువ్వు సెల్ ఫోన్ యూస్ చేస్తే ఆ 2 hours దేవుడు అంగీకరించగలిగాడా? నువ్వు కంప్యూటర్లో కూర్చున్నప్పుడు, టీవీ ముందు కూర్చున్నప్పుడు దేవుడు అంగీకరించగలడా? నీ సంభాషణ, నీ ఫ్రెండ్స్, నీ ఫోన్లో డేటా, నీ కంప్యూటర్లో డేటా, నీ ల్యాప్టాప్లో డేటా, నువ్వు విజిట్ చేస్తున్న వెబ్సైట్ దేవుడు అంగీకరించగలడా? 10 మందిలో దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండవచ్చు. బట్ వెన్ యు ఆర్ అలోన్, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ లేనప్పుడు, గదిలో ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞల మార్గంలో నడవగలవా? ఇట్స్ ఎన్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ద క్రిస్టియన్డమ్. టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. కాడి వచ్చింది అంటే ఆకలైనా, పక్కన పచ్చిక బయళ్ళు కనబడుతున్నా, ఆకలి అవుతుంది తింటానని చెప్పడానికి వీల్లేదు. కాడి ఉంది పైన, నడుస్తూనే ఉండాలి. తోలువాడు నడిపించినంత వరకు నడుస్తూనే ఉండాలి. నీ ఇష్టాన్ని మానుకో, నీ సంతోషాన్ని పక్కన పెట్టు. అది నీకు ముఖ్యంగా ఉండకూడదు. అవి నువ్వు మూట కట్టి పక్కన పెట్టగలిగితే
తోలువాడైన మన పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్తాడో, ఎలా నడిపిస్తాడో దానికి ససేమిరా నువ్వు ఒప్పుకోవాలి. అది సమర్పణ, అది విలువైన జీవితం. దేవుని కాడి మోసేవారు దేవునికి లోబడతారు. దేవుని కాడి మోసేవారు దేవునికి సంతోషం కలగజేస్తారు. దేవుని కాడి మోసేవారు దేవరాజ్యానికి లాభం కలగజేస్తారు. మరి సాతాను కాడి మోసేవారు ఎలా ఉంటారు? ఇది కుటుంబ ఆశీర్వాద సభ అని విన్నాను. మనసారా కోరుకుంటున్నాను, మీ కుటుంబాలు దీవించబడునుగాక. ఆమేన్. సాతాను కాడి మోసేవారు ఎలా ఉంటారో మీకు చూపిస్తాను. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలులు 430 సంవత్సరాలు ఐగుప్తు కాడి కింద ఉన్నారు. ఐగుప్తు కాడి, యోక్ ఆఫ్ ఈజిప్ట్. అది బరువైన కాడి, అది ఇనుప కాడి, కృంగతీస్తున్న కాడి, విసిగించే కాడి. రోజు 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 నెమ్మది లేకుండా ఆ కాడి చేత నలిగిపోతున్నారు. స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, సంతోషం లేదు, పాట లేదు, ఆరాధన లేదు. పని 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 పని. 430 years ఆ కాడి కింద నలిగిపోయారు ప్రజలు. ఆ కాలంలో ఏం జరిగిందో మీకు చూపిస్తాను. ప్రయాసపడతారు, కష్టపడతారు, నడుము విరిగినంత పని చేస్తారు, రెక్కలు ముక్కలుగా చేసుకుంటారు, చెమటోడ్చి ప్రయాసపడతారు. చివరికి వారి ప్రయాస ఫలం, లాభం శత్రువు అనుభవిస్తాడు. మట్టి తొక్కుతారా? ఆ మట్టి తొక్కేటప్పుడు నడుము విరిగిపోతుందండి. ఇశ్రాయేలు పని అదే. మట్టి తొక్కి 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 ఇటుకలు చేస్తారు. ఆ ఇటుకలు శత్రు తీసుకెళ్ళి వాడి రాజ్యాన్ని కట్టుకుంటాడు. దేవుని బిడ్డలు కష్టపడి ఇటుకలు తయారు చేస్తే శత్రు వాడి రాజ్యాన్ని కట్టుకుంటున్నాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను, మీరు ఎవడి రాజ్యం కడుతున్నారు? జస్ట్ థింక్ ఆఫ్ దిస్. నీ బ్రతుకు వలన, నీ క్యారెక్టర్ వలన, నీ మాటల వలన ఏం కడుతున్నా? ఎవడి రాజ్యం కడుతున్నా? విశ్వాసిగా మారి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిందే, 15 సంవత్సరాలు అయిందే, 10 సంవత్సరాలు అయిందే, ఏం కట్టగలిగావు నీవా? దైవరాజ్యాన్ని కట్టగలుగుతున్నామా? సార్వత్రిక సంఘాన్ని వదిలిపెట్టండి. మీ కుటుంబం, యువర్ ఫ్యామిలీ ఒక రాజ్యంగా కట్టగలిగావా? నీ కుటుంబాన్ని వదిలిపెట్టు, నీవు యువర్ పర్సనల్ లైఫ్ దేవునికి ఒక ఆలయంగా కట్టబడ్డావా? సంవత్సరాల తరబడి కడుతున్నావు. అదే స్థాయి, అదే స్టేట్. ఎదుగుదల లేక, ఆత్మీయ అభివృద్ధి లేక, ఆ ప్రేమ, సహనం, ఆ సాత్వికం, ఆ క్షమాగుణం, ఆ పరిశుద్ధత ఇంకొను సంపాదించక సంవత్సరాల తరబడి యు ఆర్ బీయింగ్ ఇన్ ద సేమ్ స్టేట్. ఏం కడుతున్నావు? సీనియారిటీ పెరిగితే సరిపోయిందా? సంఘానికి నేను ఇంతకాలం చూస్తున్నాను చెప్పుకోవటానిక? ఈ 15 సంవత్సరాలు ఏం సంపాదించా? ఏం కట్టా? ఎంత కట్టా? ఒక రోజున దేవుడు మేనే టేకెల్ ఉపాసీన్, నువ్వు ఏం సంపాదించావు, ఏం కట్టావు అని ప్రశ్న వేస్తే దానికి ఏం సమాధానం ఇస్తా? కొంతమంది జీవితాలు ఇంకా కోపాలు పోలేదు, ఆవేశాలు పోలేదు, పనికి మాలిన స్వభావం పోలేదు, రకరకాల పిచ్చి పోలేదు, ఒకరిని క్షమించే బుద్ధి పోలేదు, ఒకరిని సహించే బుద్ధి పోలేదు, ఒకరిని ఓర్చుకునే బుద్ధి పోలేదు. క్రైస్తవులు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రభు మనల్ని దర్శించును గాక. ఆమేన్.
సాతాను కాడి మోస్తున్నవారు సాతాను రాజ్యాన్ని కడతారు. నువ్వు ఉండడమేమో దేవుని రాజ్యంలో, కట్టడమేమో వాడి సామ్రాజ్యాన్ని. ఎంతమంది లేరు? పోలీసులోనే ఉంటాడు, నక్సలైట్కి ఇన్ఫార్మర్గా ఉంటాడు. నక్సలైట్లోనే ఉంటాడు, పోలీస్కి ఇన్ఫార్మర్గా ఉంటాడు. ఈ పార్టీలో ఉంటాడు, ఈ పార్టీ యొక్క బలహీనతలన్నీ అప్పగిస్తూ ఉంటాడు. దేవుని రాజ్యంలోనే ఉంటాడు, సాతానికి ఇన్ఫార్మర్లా పనిచేసే క్రైస్తవులు ఉన్నారు. వారిని బట్టి దేవుని నామం దూషించబడుతుంది. ఎవరి రాజ్యాన్ని కడుతున్నా? మరో మాట చెప్పనా? వీరు కష్టపడతారు, వీరు చెమటోడ్చి సాధిస్తారు, సంపాదిస్తారు. ఆ సంపదనంతా కూడా శత్రు తినేస్తున్నాడు. శత్రు. వీరి ప్రయాసం శత్రుకు లాభం, వీరి సంపాద్యం శత్రు తింటున్నాడు. మిమ్మల్ని మరో ప్రశ్న అడగనా? మీ కష్టార్జితం ఎవరు తింటున్నారు? మీరు చెమటోడ్చి కష్టపడి సంపాదించిన మీ జీతం, మీ వేతం, మీ లాభం, మీ ప్రయాసం ఫలం ఎవరు తింటున్నారా? ఆలోచిస్తున్నారా? కొంతమంది దుఃఖకరమైన పరిస్థితి ఏమిటంటే, వారు కష్టపడి సంపాదించి నెలంతా పాట్లు పడి నడుమును విరిగిపోయినట్లుగా కష్టపడి ఓవర్ టైంలు చేసి ఇంటికి తెస్తే అప్పులోడు వచ్చి తినేస్తాడు, వడ్డీలోడు వచ్చి తినేస్తాడు. నువ్వు కష్టపడతావు, వాడు తింటాడు. నువ్వు కష్టపడతావు, పోలీసోడు తింటాడు. నువ్వు కష్టపడతావు, డాక్టర్లు తింటాడు. కొంతమంది సంపాదన ఎంత సంపాదించినా డాక్టర్కి తగిలేస్తారు. అయ్యో 2 కాసులు వెనకేసుకుందామని ఆలోచన లేదే, కొంచెం పోగేస్తే సరే ఏదో ఒక రోగం, ఏదో ఒక బలహీనత డాక్టర్లు తినేస్తున్నారు. వాయ్? ఎందుకో? సాతాను కాడి మీ మీద ఉంది. సాతాను కాడి. మీరు కష్టపడ్డారు, మీరు ప్రయాసపడ్డారు, ఇంకెవడో తింటాడు. అనవసరమైన ఖర్చులు, అనవసరమైన తలనొప్పులు. నువ్వు చేయని నేరం నీ మీదికి రావడం, నీవు పెనాల్టీ కట్టడం. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? వై? తింటే ఆకలి తీరదు, తాగితే దాహం అనగదా, కప్పుకుంటే చలి ఆగదా, తల కప్పుకుంటే కాళ్ళు బయట పడుతుంది, కాళ్ళు కప్పుకుంటే తల బయట పడుతుంది. చాలని బ్రతుకు. అంత నిరుత్సాహం. ఎంత సంపాదించిన జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా దరిద్రం నట్టింట్లో నిష్ట వేసుకొని కూర్చొని వెక్కిరిస్తుంది. ఆశీర్వాదం ఆశీర్వాదం పాడతావు, ఆశీర్వాదం ఆశీర్వాదం ప్రసంగాలు వింటావు. ఏది నీ ఇంట ఆశీర్వాదం? ఏది? విస్తారంగా విత్తితే చేతికి కొంచెమే, విస్తారంగా పెట్టుబడి వ్యాపారం ప్రారంభిస్తే లాభం శూన్యం. ఎంత చదివినా మనసున పట్టదు, ఎన్ని ఇంటర్వ్యూకి వెళ్ళినా ఉద్యోగం రాదు, ఎన్ని సంబంధాలు వచ్చిపోతున్నా పెళ్ళిళ్ళు కుదరట్లేదు, పెళ్ళి ఎంతకాలమైన కడుపున ఒక్క బిడ్డ పుట్టట్లేదు, ఎన్ని మందులు వాడినా రోగం తగ్గట్లేదు. ఎంత కలిసి ఉందామన్న గొడవ. నవమాసాలు మోసి కష్టపడి కని పెంచి పెద్దగా చేస్తే వాడి చేతికి రాకపోవడం, వాడు బజారు పాలైపోవడం. ఏం జరుగుతుంది విశ్వాసి కుటుంబాల్లో? ఆశీర్వాదం లేదా? ఇన్ని సంవత్సరాలు సంఘానికి వచ్చావే, నీ ప్రభు ఏం చేశాడు అని అన్యుడు ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఏది? ఈ రోజున మన సాక్ష్యం వల్ల అనేకులు ప్రభు దగ్గరకు రాలేకపోతున్నారు. దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లి పారుతుంది. అందరూ చేతులెత్తి ఆమేనంటారా? చెప్పండి గట్టిగా. నా ఉద్దేశం కేజీలు టన్నుల కొలది బంగారం సంపాదించమని చెప్పట్లేదు, బిల్డింగులు కట్టమని చెప్పట్లేదు. చిన్న ఉద్యోగమైనా
కూడు గంజి తినే పరిస్థితి అయినా మీరు ఆశీర్వాదంగా ఉండడమే, నెమ్మదిగా ఉండడమే శుభ సూచన, దైవ ఆశీర్వాదం. ప్రజలు అది చూడనివ్వండి. ఎందుకంటే కోట్లు ఉండి కూడా నెమ్మది లేకుండా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారు మిమ్మల్ని చూస్తారు. ఏంటయ్యా మా జీతం ఎంతో ఉంది, మీ జీతం ఇంత తక్కువ అయినా మీరు ఎలా నెమ్మదిగా ఉండగలుగుతున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు? దానికి మీరు సమాధానం ఇవ్వాలి. డబ్బు కాదు నెమ్మదినిచ్చేది, నా ప్రభు నెమ్మదినిస్తాడు. ఆమేన్. నేను యేసయ్యను కలిగి ఉన్నా, ఆ సమాధానాన్ని ఆయనే మాకు అనుగ్రహిస్తున్నాడు. యేసు ప్రభు ఒక మాట అంటాడు, మై పీస్, నా సమాధానం మీకు అనుగ్రహిస్తాను. కోట్ల రూపాయల మాట, మై పీస్. అందరూ మాట చెప్పగలుగుతారా? మై పీస్. అందరూ అనండి, నా సమాధానం అనండి గట్టిగా. ఏదో ఒక సమాధానం ప్రభు ఇవ్వట్లే, ఆయన అనుభవించిన సమాధానం, అదే సమాధానం నీకు అనుగ్రహిస్తానని నా ప్రభు మాట ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య తన సమాధానం ఇస్తాడట. తన సమాధానం అంటే ఏంటి? యేసయ్య సమాధానం ఎలా ఉంటుంది? యేసయ్య సమాధానం అంటే ఏ స్థాయిలో ఉంటుంది? ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒకరోజు పడవలో ప్రయాణం చేస్తున్నారు శిష్య బృందం ప్రభుతో కలిసి. నడి సముద్రమున ఆకస్మికముగా పెద్ద తుఫాను రేగింది. ఆ తుఫాను తీవ్ర స్థాయికి చేరింది. శిష్యుల గుండెల్లో గుండెలు లేవు, ప్రాణం లేదు. తమ ప్రాణాలని అరిచేతిలో పట్టుకొని ప్రయాసపడుతున్నారు. ఎలాగైనా రేవు చేర్చాలి, ఒడ్డు చేర్చాలి. కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. నెమ్మది లేదు. అలలు రేగుతున్నాయి, గాలి వెక్కిరిస్తుంది, పడవ పగిలిపోయే స్థాయికి వచ్చింది. ఒక్క శిష్యుని ముఖంలో కల లేదు, చావు కల విలయ తాండమాడుతుంది. ఆ సమయంలో యేసయ్య అమరాన్న హాయిగా నిద్రపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ సంతోషంగా నవ్వుతూ యేసయ్యకి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. శిష్యులు కలవరంతో ఉన్నారు, కంగారుగా ఉన్నారు, భయముతో ఉన్నారు. వారి చావు వారి కళ్ళ ముందు కనిపిస్తుంటే అదే నావలో యేసయ్య హాయిగా నిద్రపోతున్నాడు. వీళ్ళు పరిగెత్తుకొని ఇంటర్వ్యూ చేస్తున్నారు ప్రభుని. ప్రభా, ప్రభా, నీకెలా నిద్ర పట్టిందయ్యా? పడవ ఏమో అల్లాడిపోతుంది, పగిలిపోయి స్టేజ్కి వచ్చింది. అలలేమో ఓ పెద్ద ఫైర్ ఎక్స్టింగ్విషర్స్తో కొట్టినట్లుగా, పైపులో కొట్టినట్లుగా ఒక్కసారి ముఖం మీద పెటాల్మని కొడుతుంటే, ఆ నావ అల్లాడిపోతుంటే, సముద్రమంతా బీభత్సవంగా ఉంటే నీకెలా నిద్ర పట్టింది ప్రభా? ఎలా నిద్రపోగలిగావు? అందుకు నా ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? తుఫానులో కూడా నిద్రపోవడం నా స్టైల్ అన్నాడు. చెంబలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అంటాడు, ఆ సమాధానం నేను మీకు అనుగ్రహిస్తున్నాను. చెంబలు కొట్టండి. హల్లెలూయా. ఏ సమాధానం అది? తుఫానులో కూడా మనశ్శాంతిని కాపాడుకోగలిగిన స్థాయి. కుటుంబాల్లో తుఫాను చెలరేగి అల్లాడిపోతుంటే, ఆ భయానకమైన కలవరమైన పరిస్థితుల్లో కూడా
నెమ్మదిగా ఉండగలిగిన కృప, అది యేసయ్య సమాధానం. ఆమేనండి. చిన్న గాలి వస్తే కదిలేవారు లేరా? చిన్న శోధన వస్తే అమ్మ బాబోయ్ అని గుండెలు బాదుకొని ఏడ్చేవారు లేకపోలేదు. చిన్న వార్త వినిపిస్తే చాలు బీపీ పెరిగిపోతుంది, టెన్షన్ పెరిగిపోతుంది, షుగర్ లెవెల్ పెరిగిపోతుంది. ఏమిటయ్యానంటే వార్త ఏదో విన్నారు. ఎలాంటి దుర్వార్త వచ్చినా కలవరపడనిస్తాయి యేసయ్య సమాధానం. ఆ సమాధానం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కష్టపడతారు కానీ ఆ ఫలం అనుభవించారు. ఒక ఇన్సిడెంట్ మీకు చూపిస్తాను. చరిత్రలో జరిగిన ఒక సాక్ష్యం. ప్రపంచంలోనే కని విని ఎరగని ఒక బలాఢ్యుడు ఉన్నాడు. వెరీ స్ట్రాంగ్ మ్యాన్, బలవంతుడు, బలాఢ్యుడు. పేరు శాంసన్. అతనికున్న బలము, చాతుర్యం, సామర్థ్యం ఎంతంత కాదు. ఒక్కడు సింహాన్ని మట్టి కరిపించగలిగిన సత్తా, ఒక్కడు 1000 మందిని హ్యాండిల్ చేయగలిగిన బలం, ఒక్కడు సిటీ గేట్స్ ప్రాకారపు తలుపులను ఎత్తి భుజాల మీద పెట్టుకొని లోపలికి రాగలిగిన బలం. ఎవడి పేరు వింటే శత్రు గుండెల్లో హడలు పుట్టుకొస్తుందో, ఎవడి పేరు వింటే శత్రుకు నిద్ర పట్టదో, ఆ శాంసన్కి ఈ బలం విశేషమైంది. తల్లి గర్భంలో పుట్టక ముందే, రూపింపబడక ముందే నాజీరుడుగా ప్రతిష్ఠింపబడినవాడు, ప్రత్యేకింపబడినవాడు. ఫిలిస్తీన్ల బంధకాలను తెంచటానికి, ఫిలిస్తీన్ల చెర మార్చటానికి, చీకటిలో ఉన్న ప్రజలకి వెలుగునివ్వటానికి నియమింపబడిన దేవుని సాధనం శాంసన్. ఇలా ఉండగా ఒకరోజు శాంసన్ దేవునికి వ్యతిరేకమైన బాటలో వెళ్ళిపోతున్నాడు. అది దేవుని బాట కాదు. తోలువాని కేక వినబడుతుంది, ఇది త్రోవ కాదు, ఇది త్రోవ కాదు, డోంట్ వాక్ ఇన్ ఇట్, డోంట్ ప్రొసీడ్, వెళ్ళవద్దు. మనస్సాక్షి గద్దింపు, పట్టించుకోలే. సింహం ఎదురైంది, చీల్చేశాడు. ఎందుకయ్యా సింహం ఎదురైంది? నీ బలాన్ని ప్రదర్శించటానికా? నువ్వు వెళ్తున్న మార్గం ఏంటి? జస్ట్ హ్యావ్ ఎన్ క్వశ్చన్ మార్క్. మీ పనికి అంతరాయం కలిగిందా? మీ పనికి ఆటంకం వచ్చిందా? మీరు చేసే కార్యాలన్నీ అడ్డంకం వచ్చిందా? ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచన చేయి. అంత దేవుని చిత్తం అనుకో. అంత దేవుని చిత్తం కాదు. నీ వ్యాపారానికి అడ్డొస్తే, నీ ఉద్యోగానికి అడ్డొస్తే, నీ ఆత్మీయ జీవితానికి అడ్డొస్తే ఎందుకు వచ్చింది? వై? శిక్షణ, పరీక్షణ. ప్రతి మానవుని జీవితంలో 2 కారణాలు. నీకు వచ్చిన శ్రమలు, ఆటంకాలకి 2 కారణాలు. 1 శిక్ష, 2 పరీక్ష. నీ జీవితాన్ని చెక్ చేసుకో. శాంసన్ వెళ్ళిపోయాడు, పాపంలో పడ్డాడు, ప్రతిష్ఠితమైన తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు. అతడు ప్రతిష్టను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత శత్రువులు వచ్చారు, కాళ్ళు చేతులు కట్టేశారు. ఎర్రని రాడు అగ్నిలో కాల్చి ఎర్రగా ఉండగా కంట్లో పొడి చేశారు. శాంసన్ కంట్లో పొడి చేశారు. ఓ శాంసన్, ఇశ్రాయేలుకు కన్ను లాంటి వాడా, కన్నులు కోల్పోయావా? ఇశ్రాయేలు బంధకాలం నుంచి విడిపించవలసిన వాడు, బంధకాల్లోకి వచ్చేసావా?
చెరలో ఉన్న వారిని విడిపించడానికి నియమింపబడిన వాడా, నీవే చెరలోకి పోయావా? వాట్ అండ్ ట్రాజడీ, డిజాస్టర్. ఇప్పుడు శాంసన్ చెరలోకి వెళ్ళాడు, కాళ్ళు చేతులు కట్టేశారు. దేవుని బలం, ఆ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ శాంసన్ని విడిచిపెట్టేసింది. ఇక శాంసన్ ఎదుట ఒక రోల్ ఇచ్చారు, రోల్, తిరగటి రోలు, రుబ్బు అన్నారు. ఇక రుబ్బడం ప్రారంభించాడు. తన బలమంతా కూడబెట్టుకొని రుబ్బుతున్నాడు, చెమటోడ్చి రుబ్బుతున్నాడు. అభిషేకం రాలే, దేవుని బలం రాలే అలా విసిరేయటానికి. తన బలం, తన ప్రయాసం, తన చెమట, ఎంతో కష్టపడి ఆ రోలు రుబ్బుతాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు రుబ్బగా 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 శత్రువులు తాను రుబ్బిన పిండి తీసుకెళ్ళి రొట్టెలు కాల్చుకొని వాళ్ళు తింటారు. ఇతడు రుబ్బి పిండి చేస్తే ఆ పిండి శత్రువులు ఎత్తుకెళ్ళి శత్రువులు రొట్టెలు కాల్చుకొని వాళ్ళు తింటున్నారు. అర్థమైందా? శాంసన్ ప్రయాసం, శత్రు ప్రయోజనం. కష్టం శాంసన్ది, లాభం శత్రువుది. కారణం సాతాను కాడి మీద వచ్చేసింది. అది యేసు నామంలో విరువబడాలి. అందరూ ఆమేనండి. ఆ కాడి ఉన్నంత వరకు నీ బాధల్లో, నీ సమస్యలు, నీ శ్రమల్లో కృంగిపోతా. అసలు దేవునికి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? చదవండి, యెషయా పుస్తకం 65వ అధ్యాయం 21వ వాక్యం. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. వాటి ఫలాన్ని నాటిన వాడే అనుభవిస్తాడు. వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు, ఇంకొకడు రాడు, వాళ్ళే ఉంటారు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనులు ఆయుష్యము వృక్షమంతయు అగును. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. తాము చేసుకున్న దాని ఫలం పూర్తిగా అనుభవిస్తారు. చప్పట్లు కొడతారా గట్టిగా? అందరు కొడతారా గట్టిగా? గట్టిగా 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 యేసయ్యా స్తోత్రం అనండి. ఈ వాగ్దానం మీకు దేవుడు ఇస్తున్నాడు. చేతులు పైకెత్తగలుగుతారా? చెప్పండి, యేసయ్యా. చెప్పండి విశ్వాసంతో అందరూ చెప్పండి, యేసయ్యా, నేను చేసుకున్న ఫలం పూర్తిగా అనుభవించుటకు కృప దయచేయండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచివేసిన, ఆప్తును అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా. ఆమేన్.
ప్రియులారా, నేను కేవలం శరీర సంబంధమైన దీవెనల గురించి మాత్రమే చెప్పట్లేదు. నా మాట జాగ్రత్తగా మీరు వినాలి. ఎవడి మీద సాతాను కాడి మోపబడిందో వారు ఆత్మీయ ప్రయాసం కూడా వ్యర్థమైపోతుంది. ఇంతసేపు మీరు కూర్చొని వాక్యం వింటున్నారే, దీని ఫలం మీరు అనుభవించారా? అనుభవించలేరు. ఇప్పుడు విన్నదంతా గాల్లో కలిసిపోతుంది. పాస్టర్ బాగానే చెప్పాడులే అనుకుంటావు, కానీ అది లోపలికి రాదు, అది క్రియ చేయదు, నిన్ను పశ్చాత్తాపంలోకి నడిపించదు. ఇలాగుండాలి అన్న ఒక తీవ్రత రాదు. మరలా రేపటి నుంచి సేమ్ లైఫ్, నో చేంజ్, నో ట్రాన్స్ఫర్మేషన్. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇలాగే మన బ్రతుకుల. ఈ పాటికి బోధకులుగా ఉండవలసిన స్థాయి, కానీ ఇప్పటికీ పాలు తాగే స్థితిలో ఎందరో ఉన్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా? స్పిరిచువల్ డెవలప్మెంట్ లేకపోవటానికి కారణం క్రీస్తునకు కలిగిన ఆ సంపూర్ణతకి విషయంలో మనం అనుభవ జ్ఞానం లేక, దాన్ని సాధించలేక ఇంకా పసిబిడ్డలుగానే ఉండిపోవటానికి కారణం వాడి కాడి మన మీద ఉంది. అది విరగాలి, అది విరగాలి, అది పూర్తిగా విరగాలి. దేవుని అభిషేకం బహుబలంగా దిగి వస్తే నీ మీదున్న కాడి, ఏ కాడి అయినా ఆ కాడి పటా పంచలై విరిగిపోతుంది. యేసు నామములో ఆమేన్, ఆమేన్. అది బలమైన కాడి అయినా సరే అభిషేకం దిగి వస్తే విరిగిపోతుంది. దేవునికి అప్పగించండి. ఇశ్రాయేలీయుల జీవితంలో ఉన్న భయంకరమైన కొరత ఏంటంటే, ఐగుప్తు కాడిని దేవుడు విరిచాడు, వారిని బయటికి తీసుకొచ్చాడు, స్వతంత్రులుగా చేశాడు, వాడికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఇక వాళ్ళందరూ కూడా కానాను వైపున సాగిపోతున్నారు. ఇశ్రాయేలీయులు వారి ముందు సముద్రాలు విడిపోయాయి, ఆనంద గానంతో సాగిపోతున్నారు. కొంచెం దూరం పోగా వారి ఏడుపు మొదలైంది. వారి ఏడుపు ఐగుప్తులో ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్ళమని వేడ్చారు, బయటికి తీసుకొస్తే ఎందుకు తెచ్చావని ఏడుస్తున్నారు. కైసే లోగ్ హై, వింటున్నారా? మమ్మల్ని ఎందుకు ఐగుప్తు నుంచి తెచ్చారు? మాకు ఐగుప్తే బాగుంది, చిన్న సమస్య వస్తే చాలు మాకు ఐగుప్తే బాగుంది, అక్కడ ఉంటేనే బాగుండు అని తరచుగా చెప్పడం మనం వింటాం. పాఠం ఏమిటో తెలుసా? వారు ఐగుప్తు నుంచి బయటికి వచ్చారే కానీ వారి మనసు ఇంకా ఐగుప్తులోనే ఉంది. అలాంటి వారు ఎవ్వరూ కానాన్లో అడుగు పెట్టలేదు. ఇట్స్ అన్ గ్రేట్ లెసన్ ఫర్ యూ. గొప్ప పాఠం ఇది. ఐగుప్తు వదిలిన మాట నిజమే, కానీ ఐగుప్తు వారిని విడిచిపెట్టలేదు. దిస్ ఈస్ ద సేమ్ సిచ్యువేషన్ ఇన్ మెనీ చర్చెస్. లోకాన్ని వదిలేమన్నారు, రక్షణ పొందామన్నారు, స్టిల్ ఇంకా లోకంలో ఉంది సంఘం. లోకస్తులుగా ప్రవర్తిస్తున్నారు. లోక పద్ధతులు, లోక ఆడంబరం, లోక ఆచారం, లోక సాంప్రదాయం సంఘంలోకి వచ్చేసింది. ఎవరు అనుమతించారు? సంఘానికి లోకానికి సంబంధం ఏమిటి? ఎన్ని సంఘాలు ఈ రోజున లోక సంబంధంగా వ్యవహరించట్లేదు. మనుషుల పద్ధతులు, మనుషుల సాంప్రదాయాలు, మ్యాన్ మేడ్ ట్రెడిషన్స్ సంఘాల్లో ప్రవేశించాయి. ఈ రోజున సంఘంలో ఆరాధన వేళలో అది ఆత్మీయ ఆరాధన, లోక ఆరాధన అర్థం కావట్లేదు. సంఘానికి వచ్చే దేవుని బిడ్డలు ప్రభువును ఆరాధన చేయటానికి వస్తున్నారా, వారి వేషాలు చూపించుకోవటానికి వస్తున్నారా అర్థం కావట్లేదు. ఆ డ్రెస్సింగ్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి,
ఆ లైఫ్ స్టైల్ ఏంటి, ఆ పద్ధతులు ఏంటి, ఆ మాటలు ఏంటి, ఎక్కడికి వస్తున్నారు వాళ్ళు, అసలు ఏం జరుగుతుంది సంఘాల్లో? ఈ మాటలన్నీ కూడా నంద్యాల ఉన్న సంఘాలన్నీ విని ఉంటే ఎంతో బాగుండేదని ఆశపడుతున్నాను. ఉదయకాలం ఐక్యతను గురించి చెప్పాను. ఒకటిగా ఆరంభమైంది సంఘం, విడిపోయింది, మరలా ఒకటి కావాలనేది దేవుని ప్రణాళిక. అలాగే సంఘము కూడా ఒకటిగా ఆరంభమైంది, విడిపోయింది. డినామినేషన్ పేరట నీది ఆ సంఘం, నాది ఈ సంఘం, ఇవన్నీ పోవాలి, మరలా సంఘాలన్నీ ఒకటి కావాలి. ప్రైజ్ ద లార్డ్. సంఘాలు ఒకటి కావాలంటే ముందు సేవకులు ఒకటి కావాలి. ప్రపంచంలో ఏ కులమైనా కలుస్తుంది, సేవ కులం కలవట్లేదు. ఎవడి రాజ్యం వాడితే, ఎవడి బాసిజం వాడిదే. సేవకులు కలవలేకపోతున్నారు. ఫెలోషిప్లో చేతులు కలిస్తే సరిపోదు, మనస్సు కలవగలగాలి. ఇది దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యం. ఇది ఆత్మదేవుడు ఐక్యతను కలగజేస్తాడు. సేవకులందరూ ఐక్యం కాగలిగితే, సేవకులందరూ వారి వారి సంఘాలను ఒక్క చోట సమకూర్చగలిగితే, ఒక్క గుడారం కింద ఐక్య ఆరాధన మాదిరిగా సేవకులందరూ ఒక స్టేజ్ మీద నిలబడి సంఘాలన్నీ కూడా ఒక్క చోట కూడగలిగితే ఆ సీన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తారా? ఒక్కసారి సంవత్సరానికి మేము చేసాం రామగుండంలో, నా నాయకత్వంలో పాస్టర్లందరూ ఒక స్టేజ్, అన్ని సంఘాలు ఖాళీ, సంఘాలన్నీ వదిలేసి అందరూ ఒక చోట ఒక్క గుడారం కిందికి దిగి వచ్చాం. అందరూ ఏక ఆరాధన, ఐక్య ఆరాధన. పట్టణ ప్రజల్లో ఉన్న సంఘాలన్నీ ఖాళీ, ఒక్క చోట కూడుకున్నాం. ఆరాధన తర్వాత ఎవరి విశ్వాసులు వారి సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. కానుకల గురించి భయపడకండి, ఆరాధనతో మీ కానుకలు మీకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి చేసి చూడండి. చెయ్యి కలిసి, మనసు కలిసి, మాట కలిసి, బోధ కలిసి, అభిషేకం కలవగలిగితే నంద్యాలు పట్టణం దేవుని పాద సన్నిధిలో మోకరించగలదు. ఆమేన్. ఇక నంద్యాల సంఘానికి తిరుగుండదు. దీని అభివృద్ధిని ఎవడు ఆపలేడు. ఎవరైనా సభ పెట్టాలంటే చిన్న గ్రౌండ్లు సరిపోదు, నంద్యాల స్టేడియం కావాల్సి వస్తుంది. అలా జరిగితే ఎంతో బాగుంటుంది. వాళ్ళెవరో కూటాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళు బోధులే కానీ మేము అలా పోయి చూసి వస్తాం అని సేవకులు మాత్రం వస్తారు. నీ సంఘం ఏది? నీ సంఘం లేనప్పుడు ఐక్యతకి ఏం విలువ ఉంది? ఈరోజు నా చిన్న హాల్లో సరిపోయినట్లుగా ఆరాధన జరుగుతుంటే దేవుడు పైనుంచి సంతోషిస్తాడా, బాధపడతాడా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు మళ్ళీ కనికరించునుగాక. ఇంకోసారి పట్టణ సంఘాలన్నిటినీ దేవుడు కదిలించునుగాక. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు ఐగుప్తును విడిచిపెట్టారు, కానీ ఐగుప్తు వారిని విడిచిపెట్టలేదు. చివరికి వాళ్ళ పొజిషన్ ఏంటంటే కానాన్ చేరలేకపోయారు. వారు ఏ అనుభవంలో ఉన్నారో తెలుసా? సముద్రం దాటారు, మన్నా తింటున్నారు, సినాయి కొండ దాటి దేవుని మహిమ చూశారు, దేవుని స్వరం వింటున్నారు, మేఘం కింద నడుస్తున్నారు, అయినా కానాన్ చేరలేదు. ఇట్స్ అన్ గ్రేట్ ఎగ్జార్టేషన్. ఇది గొప్ప హెచ్చరిక. బాప్టిజం తీసుకున్నాను, సముద్రం దాటాం, సినాయి కొండ దాటడం, పరిశుద్ధాత్మ పొందాం,
మేఘం కింద నడుస్తున్న నడిపింపులో ఉన్న మన్నా తిన్నాం, వాక్యం తింటున్నాం, సంఘానికి వచ్చాం, సంఘ సభ్యులం అని మోసపోవద్దు. ఆనాటి ప్రజలు సముద్రం దాటినా, పర్వతాలు దాటినా, మన్నా అనుభవం దాటినా, మేఘం కింద నడిచిన, మహిమను చూసిన, స్వరం విన్నా, చివరికి వారు ఎవరు కానం చేరలేదు. పాఠం ఏమిటంటే, ఇవన్నీ అనుభవాలు నాకున్నాయని కాదు, నీ మనస్సులో ఉన్న లోకం పోలేదు. దిస్ ఇస్ ద గ్రేట్ ట్రాజడీ ఇన్ క్రిస్టియన్డమ్. కనుక ఒక రూపాంతరం అవసరం సంఘానికి, ఒక ట్రాన్స్ఫార్మేషన్. ప్రభులోకి వచ్చామా, ప్రభులా మారదాం. ఇదే బోధ సంఘాలన్నింటిలో ప్రధానమైనదిగా ఉండాలి. మమ్మల్ని చూపించుకోవడం కాదు, మా ఇన్కమ్ కొరకు కాదు, మీరందరూ యేసయ్యలా మారాలి. అందరూ ఆమేనంటారా? హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. చిన్న మాట. ఇశ్రాయేలు ప్రయాణం ఐగుప్తులు మనసులో పెట్టుకొని పోతున్నారు. విడుదల లేదు. విడుదల పొందామని పేరే కానీ నిజానికి విడుదల లేదు. రక్షణ పొందామని పేరే కానీ రక్షణ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రాహేలు కూడా ప్రయాణం చేస్తుంది బెత్లెహేమ్కి. కానీ ఆమె ఎలా ప్రయాణం చేస్తుందో తెలుసా? విగ్రహాన్ని దాచుకొని ప్రయాణం చేస్తుంది. విగ్రహాన్ని దాచుకుంది. ఎవరండి రాహేలు? దేవుని ముఖ దర్శనం చేసిన యాకోబునకు భార్య. దేవుని మందిరమును గూర్చిన అద్భుతమైన ప్రత్యక్షత కలిగిన యాకోబునకు భార్య రాహేలు. జీవం గల దేవుని మందిరం కడతానని ప్రమాణం చేసిన, వాగ్దానం చేసిన యాకోబునకు భార్య రాహేలు. అంత గొప్ప ఆత్మీయతను సాధించిన యాకోబు భార్యకి విగ్రహంతో ఏం పని? ఆలోచించారా? విగ్రహాన్ని దొంగిలించి దాచుకొని ప్రయాణం చేస్తుంది. రాహేల్, ఎందుకమ్మా నీకు విగ్రహం? దాంతో నీకేం పని? నీ భర్త ఎవరు? జీవము గల దేవుని సేవించే నీ భర్తకి భార్యగా ఉన్న నీవు విగ్రహంతో ఏం పనమ్మా? ఎందుకు నువ్వు విగ్రహం తీసుకెళ్తున్నావు? అప్పుడు రాహేల్ చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఆయన భార్య అన్న మాట నిజమే, జీవము గల దేవుని సేవించే భర్త మాట నిజమే, కానీ ఆయన లైఫ్లో నన్ను ప్రభావం చేసింది ఏమీ లేదా. He could not able to change me. 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఆ 20 సంవత్సరాల బ్రతుకులో తన సొంత భార్యని ప్రభావితం చేయలేకపోయాడు యాకోబు. కారణం, దిగిపోయాడు, కాంప్రమైజ్ అయ్యాడు, స్టాండర్డ్ మార్చుకున్నాడు. ఎక్కడో ఉండవలసిన నీవు దిగిపోయావు. అలా దిగిపోవడం వలన నీ లైఫ్ మాదిరిగా లేదు, ప్రభావితంగా లేదు, ప్రజలను రేపేగా లేదు. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మీరు ప్రభు నమ్ముకుని ఎంతకాలం అయింది? 5, 10, 15? ఈ 5, 10, 15 సంవత్సరాల్లో మీరు ఎంతమందిని ప్రభావితం చేశారు? ఎంతమందిని ప్రభులోకి నడిపించారు? మీ సంఘంలో మీ సాక్ష్యం చెప్పగలరా? నన్ను బట్టి ఈ విశ్వాసి వచ్చింది, నేను ఈ విశ్వాసం తీసుకొచ్చాను. ఒంటరిగా వచ్చా, ఒంటరిగానే వెళ్తున్నా, సంవత్సరాలు అయిపోయింది. ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకొని 8, 10 మంది వస్తారంట మందిరానికి. వారంతా ప్రభావం చూపించారు. యాకోబు 20 సంవత్సరాలు గడిపాడు, కానీ సొంత భార్యను మార్చలేకపోయాడు. మరో మాట చెప్పనా? తండ్రి పరిగెత్తుకొని వచ్చాడు, నిలదీశాడు. మీరు పోతే పోండి,
మా విగ్రహాలతో మీకేమి సంబంధం? మా విగ్రహాలు మీరు పెట్టుకొని మీరు ఎందుకు ప్రయాణం చేస్తున్నారు ప్రశ్నించాడు. అందుకు యాకోబు అన్నాడు, మీ విగ్రహంతో నాకే సంబంధం లేదు, చెక్ చేసుకో. లాబాను వెళ్తాడు, యాకోబు గుడారం అంతా చెక్ చేస్తాడు. యాకోబు గుడారం క్లీన్గా ఉంటుంది, ఏ దోషము లేదు, నా విగ్రహం నీ గుడారంలో కనబడలేదు, క్లీన్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. నా విగ్రహం నీ గుడారంలో లేదు, యు ఆర్ క్లీన్. ఒకరోజు యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, వానికి సంబంధించింది నాలో ఏమీ లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున సాతానుగాడు వస్తే నువ్వు ధైర్యంగా చెప్తాగా, రే సైతానుగా, నీకు సంబంధించిన మా ఇంట్లో ఏమీ లేదురా, చెప్పగలరా? ఎన్నున్నాయి మీ ఇంట్లో సాతానికి సంబంధించింది? ఒకసారి ఆలోచించాయి. ఇదే లాబాన్ రాహేల్ గుడారంలోకి వెళ్ళాడు. రాహేల్ని పరీక్ష చేయాలనుకున్నాడు. అసలు ఈ తండ్రిని రాహేల్ దగ్గరికి దేవుడు ఎందుకు పంపించాడంటే ఆమెను శుద్ధి చేద్దామని, ఆమెలో ఉన్న విగ్రహ దోషం తొలగించాలని, ఆమెను పవిత్రపరచాలని, గమ్యస్థానమైన బెత్లెహేమునకు చేర్చాలని, అడ్డుగా ఆటంకంగా ఉన్న ఆ పాపాన్ని ఎత్తి వేయాలని తండ్రి వచ్చాడు. కానీ రాహేల్ అవకాశం ఇవ్వలేదు. షీ నెవర్ గేవ్ రూమ్ ఫర్ కరెక్షన్. ఆ విగ్రహాన్ని పెట్టెలో పెట్టి మూతేసి దాని మీద ఎక్కి కూర్చుంది. డాడీ బాగానే ఉన్నాను డాడీ, నేను దొంగను కాదు, నన్ను నమ్ము, ఐఎమ్ క్లీన్, నేను కూడా భక్తుని, నేను కూడా భక్తురాలని. లోపల విగ్రహం పెట్టుకొని భక్తురాలు అంటుంది, వేషధారి కాదా? సరే ఒప్పుకొని, నాన్న తప్పైపోయింది నాన్న, విగ్రహం ఏదో దొంగిలించాను, తీసేసుకో అని ఆ విగ్రహం తీసేసింది అనుకో, ఆమె శుద్ధి చేయబడేది, ఆమె పవిత్రపరచబడేది, ఆమె లైఫ్ ఇంకా ప్రొలాంగ్ అయ్యేదేమో. తండ్రి వచ్చాడు, కరెక్షన్ చేయాలనుకున్నాడు, ఒప్పుకోలేదు. ఈరోజు నా తండ్రి దైవ సేవకులుగా మీ దగ్గరకు వస్తారు. మీరు దాచుకున్న విగ్రహాన్ని బయటికి తీయండి అని వాక్యం ద్వారా ఖండిస్తారు. నువ్వేమో నా ఏ పాపం లేదు, నేను మంచిగా ఉన్నాను, భక్తిగా ఉన్నాను అని కప్పేసుకుంటున్నావు. యు ఆర్ కవరింగ్, ప్రిటెండింగ్ టు బి ఎన్ గాడ్లీ. ఎన్నో లోపాలు దాచుకున్నావు, బయట పెట్టట్లే. దైవ సేవకుడు ఖండించి ఆ పాయింట్అవుట్ని చేసి పలానా తప్పుని గురిపెట్టి తుపాకీతో పేల్చినట్లుగా రా బయటికి అని ప్రభు ఖండిస్తే ఒప్పుకోవటానికి మనస్సు లేక మామూలుగా నిలబడిపోతున్నా. నిన్ను కడగాలని దేవుడు సేవకుని పంపించాడే, నిన్ను శుద్ధీకరించాలని ఒక సేవకుని పంపించాడే, నీ పాపములోంచి నిన్ను విడిపించాలని ఒక సేవకుని పంపించాడే. నువ్వు ఒప్పుకోగలిగితే దేవుని కనికరం పొందుకుంటావు. చెప్పండి ఆమేన్. ఈ రాత్రి నీ జీవితంలో ఒక విప్లవాత్మకమైన రాత్రిగా మారిపోతుంది. నీ జీవితంలో ఇదొక యూటర్న్గా మారిపోతుంది, మరపురాని మాత్రిగా మారిపోతుంది. నువ్వు ఒప్పుకోగలిగితే, ప్రభుకు నీ జీవితం అప్పగించగలిగితే. రాహేల్ అలాగే ప్రయాణం చేసింది. మూర్ఖంగా మనస్సాక్షిని కఠినపరుచుకొని శుద్ధీకరించబడే అవకాశం వచ్చినా శుద్ధీకరించుకొనక ఆ పాపముతోనే ప్రయాణం చేసింది. కొంత దూరంలో చనిపోయింది. కొంత దూరంలో. పాఠం ఏమిటంటే గమ్యస్థానం చేరకయే చచ్చిపోయింది. She lost her destination. She never reached her goal. మన గమ్యం ఏంటో తెలుసా? నూతన యెరూషలేం. అక్కడ నువ్వు చేరాలంటే పనికి మాలిన ఈ వాటిని తీసేసుకో. అలా తీయటానికి
ఒక సేవకుని దగ్గరికి పంపించాడు. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ కరెక్షన్. సరి చేసుకోగలిగితే నువ్వు దేవుని రాజ్యంలో చేర్చబడతావు, వేల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఆమేనంటారా అందరూ? చెప్తారా గట్టిగా? హల్లెలూయా. సంవత్సరాలు గడవడం ముఖ్యం కాదు, ఎలా గడుస్తుందో అది ముఖ్యం. ప్రభు దగ్గరికి వచ్చామా ముఖ్యం కాదు, ప్రభు నీ దగ్గరికి వచ్చాడా ముఖ్యం. ఎంతమందిని ప్రభుని తెలుసుకున్నారా ముఖ్యం కాదు, ప్రభు ఎంతమందిని తెలుసుకున్నాడా అది ముఖ్యం. నువ్వు ప్రభుని నమ్ముకోవడం ముఖ్యం కాదు, ప్రభు నిన్ను నమ్మడం ముఖ్యం. చేతులెత్తి ఆమేనంటావా? నిన్ను నమ్మగలుగుతున్నాడా? నిన్ను నమ్మగలుగుతున్నాడా? ఆ స్థాయికి మనం వస్తాం. అందరూ ఒకసారి లేచి నిలబడతారా? అందరు లేచి నిలబడతారా?